అయినప్పుడు మీరు వచ్చి ఆకస్మిక తనిఖీ చేశారు, మీరు వచ్చారు, విజయశాంతి వీళ్ళంతా వచ్చారు సార్. ఇప్పుడు కనీసం ఒక్కరు కూడా రావడం లేదు అక్కడికి. అలాగే దాని పక్కన చందానగర్ బ్రిడ్జ్ పూర్తిగా ఆ లేబల్గా నిండిపోయింది సార్. నేను ఆ వీడియోస్ కూడా తీయడం జరిగింది, ఛానల్లో కూడా వేయడం జరిగింది, మీకు పంపించడం జరుగుతుంది సార్. అయితే మీతో ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అది కూడా టీవీలో ప్రసారం చేయాలని అనుకున్నాం సార్. దాంట్లో ఉన్న నీటిని తొలగించాలి, ఆయిల్ ట్యాంకర్లో లేదా జిహెచ్ఎంసీ సిబ్బందికి మీరు చెప్పి నీటిని తొలగించాలని చెప్పి పబ్లిక్ ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ తెచ్చిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగులు పోతూ ఉంటారు సార్, కూలీలు పోతూ ఉంటారు. మొత్తం అది అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి నిలిచిపోయింది సార్. ఇటు దాన్ని చర్య తీసుకున్నాం సార్. ఇప్పుడు అది ఇంతకుముందు చాలా మటుకు బాగా ఇబ్బంది ఉంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలా వెలుగు చేసేసి నాలని పెద్దగా చేసి నీళ్ళు ఎప్పటికెప్పుడు పోయే రకంగా కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న మా మంత్రి ఎమ్మెల్యే కానివ్వండి, జిహెచ్ఎంసీ కమిషనర్ కార్పొరేటర్లు కానివ్వండి, మరి మేయర్ కానివ్వండి, మా ఇన్ఛార్జులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేమందరం కూడా అందరం వెళ్ళి అక్కడ నీళ్లు చాలా మటుకు వచ్చేదాన్ని ఇప్పుడు మామూలుగా నీళ్లు నిలుస్తున్నాయి. అది కూడా మొత్తం కంప్లీట్ వెళ్ళిపోయే మార్గంగా ఇంజనీరింగ్ దాన్ని బాగానే పరిష్కారం చేస్తుంది. మరి ఇప్పుడు ఫ్లైఓవర్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలంటే మరి బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలి. ఫ్లైఓవర్ ఇచ్చేసి ఏ ఇబ్బందులు లేకుండా కావాలనేది మా ముఖ్యమంత్రి ఒక అభిప్రాయం ఉన్నది. దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇవ్వాలి. మరి ముఖ్యమంత్రి ఏది ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇక్కడ ఎంపీ ఉన్నారు, అందరూ కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి అతి తొందరగా మరి ఇక్కడ ఉన్న ఎంపీ గారు విశ్వేశ్వర రెడ్డి గారు దీనికి సంబంధించిన ఒక ఇది కాబట్టి ఆయన ఎంపీ కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తొందరగా పర్మిషన్ తీసుకొని వచ్చేస్తే డైవర్ట్ చేసేదానికి ఎంప్లాయీస్ కానీ లోకల్ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా అవుతుంది అనేది సార్. ప్రస్తుతం ఎంతోమంది నిరుద్యోగులు మన షేర్లింగపల్లి కాకుండా చందానగర్, మియాపూర్ ఈ డివిజన్లలో ఉన్నారు. వీళ్ళ గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు జాబ్ మేళాని ఇలాంటి కార్యక్రమాలు నిరుద్యోగాలు తీయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ 18 నెలల్లో మరి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన సంగతి మరి వాళ్ళకి కనపడతలేదా? ఇంకా ఈ మార్చి వరకల్లా ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 1 లక్ష పూర్తి చేస్తాను. ఈ 18 నెలలు అయింది, ఇంకా 4 నెలలు 6 నెలల్లోనూ మొత్తం 1 లక్ష ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తాం అనేది కూడా నిన్న ప్రెస్ మీట్లో జరిగింది. ఆయన చెప్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా నిరుద్యోగాన్ని తొలగించాలనే ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రేవంత్ రెడ్డి గారి సిద్ధాంతాలని. మరి రాహుల్ గాంధీ గారు కూడా మనకు ఇస్తున్న మాట ఖచ్చితంగా చేయాలనే దాంట్లో రాహుల్ గాంధీ గారు ఒక్కటి చేస్తే మా రేవంత్ రెడ్డి గారు 2 చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎంత లోటు బడ్జెట్ ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా మరి 10 వరకే మరి ఎంప్లాయీస్ శాలరీలు ఇస్తున్న సంగతి మీద కనబడతలేదా? అప్పుడు 10-15 తారీఖు దాకా ఇవ్వకపోతుండే కదా ఆ టైం. మరి ఈ రోజు చూడండి మరి ఎంప్లాయీస్ ఎంత ఫస్ట్ అంటే ఫస్ట్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, ఏమవుతున్నది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ 10 వరకల్లా ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ప్రతి ఎంప్లాయీస్ ఇక ఏదో ఒకటి సిగ్నల్ కాదు ఏదైనా పట్టుకొని ఆ కిరాయి పాపం అమాయకులను తీసుకొచ్చేసి రోడ్డు మీద పెట్టేసి అది నమ్మిస్తున్నారు. అంతే. ఇలాంటి ప్రభుత్వాలకు ఈ ప్రాంతీయ పార్టీలకు చరమగీతం పాడడానికి మీరు ఎప్పుడు సన్నద్ధం అవుతున్నారు సార్? 100% మా పార్టీ ప్రజల పార్టీ, మా పార్టీ ఏది ప్రజాపాలన అనేది నిర్మించుకునే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేపు వచ్చే 3-4 ఏళ్లలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు నిద్రపోకుండా మరి జనాల కోసము ఏ త్యాగం చేస్తున్న సంగతి మీకు తెలుసుకోలేదా?
మరి ఏ టైంలో కూడా పిలిస్తే పలికే నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఏ మూలలో ఏం జరిగినా మంత్రులు లేకున్నా సరే, అక్కడ యంత్రాంగం లేకున్నా సరే వెళ్ళి పరిష్కారం చేస్తున్నాడు, పరమారుస్తున్నాడు. ఇవన్నీ కూడా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. మరి ఇటువంటి మరి తెలంగాణలో మరి ఇప్పటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతోమంది మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. కానీ మరి ఈయన చేసే సేవలు ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా అందియలేదు. మన తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ రాష్ట్ర చైర్మన్ జరిపెట్టి జైపాల్ గారు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ముందు భవిష్యత్తులో తీసుకుపోయే చర్యలే కాకుండా రోడ్ల పరిస్థితి, వాటి గురించి నిరుద్యోగుల పరిస్థితి, గ్రామీణ ప్రాంత పరిస్థితి, యూరియా ఎలా సరఫరా చేయాలో అనే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని అది జరిగింది ఏదో ఒక మారుమూల జిల్లాలో జరిగితే దాన్ని ప్రచారం చేసుకుంటూ టీఆర్ఎస్ వాళ్ళు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు తప్ప రైతన్నలకు మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదు, ఎక్కడ యూరియా కొరత లేదు అని చెప్పేసి వెంబడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మన జైపాల్ జరిపెట్టి జైపాల్ అన్నగారు మన మీడియా సలాం తెలంగాణ ఛానల్ తెలిపారు. అలాగే వాస్తవంగా కొన్ని నియోజకవర్గాలలో యూరియా సరఫరా ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్నగారికి మరిన్ని ఉన్నత పదవులు ఉంటుంది, నిరుపేద బీసీ వర్గాలకు పదవులు కాకుండా పేద ప్రజలను ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ సార్ ఇప్పుడు మన గణేష్ పండుగ వస్తుంది. అడ్వాన్స్గా మన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేయాలి. థ్యాంక్ యూ శుభాకాంక్షలు. ఏది మన వినాయక చవితి మంచిగా సంతోషంగా జరగాలని చెప్పేసి ఈ మీడియా సోదరుల ద్వారా మా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్రం నాలుమూలల నుంచి గణేశుల పండుగ చాలా సంతోషంగా సంకుసుఖంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి తెలంగాణ మీడియాకు నా ప్రత్యేక ధన్యవాదాలు. సరే, ఈ గణేష్ దగ్గర కొంతమంది అక్కడ మందు పార్టీ చేసి ఏమన్నా గొడవలు పెట్టారని పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని మా ముఖ్యమంత్రి గారు అటువంటి దాని కదా సలహా ఇవ్వరు. అక్కడ ఏదైతే మందు పార్టీ చేయడానికి ఏది కూడా మా నాయకుడు మత్తు పాతాలని మాత్రం చాలా అరికడుతున్న సంగతి కూడా మీకు అన్ని తెచ్చిన సంగతే. మరి డ్రగ్ అని చెప్పేసి చాలా ఆ టైంలో జరిగింది కూడా. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మొత్తం నాలుమూలను చూస్తుంటే కూడా 1% కూడా కనపడకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా మీరు ఒకసారి గమనించండి. మన శేర్లింగంపల్లి కాకుండా తెలంగాణ 33 జిల్లాల అండదండలు మన ఎంబీసీ రాష్ట్ర